ఒక్క యుగంధర్ గారు మాట్లాడతారు వరంగల్ నుంచి. ఒక్కసారి ఆ కాల్తో కట్ చేశారు. యుగంధర్ గారు నమస్తే. శేఖర్ అన్న నమస్తే అన్న. నమస్తే నమస్తే యుగంధర్ గారు. నా ఫస్ట్ నేను మీ స్టోరీ మొన్న ఏప్రిల్లో చూసానన్న, మార్చిలో. నా స్టోరీ చూసారా? అవునవునన్న. ఓకే, థ్యాంక్ యూ. అప్పుడు నేను నిజంగా అసలు సమాజం ఎటుపోతుంది, అసలు ఎవరు ఎట్లా ఆలోచిస్తున్నారు, మొగోనికి ఇంకా న్యాయం జరగదా, ఇట్లనే నా వీళ్ళు ఆలోచించి ఇట్లా కేసులు పెట్టేది అనుకున్నానన్న. కానీ ఇవాళ రాజస్థాన్కి జరిగిన దాంట్లో మీరు చేసిన సపోర్ట్కి అయితే హ్యాట్స్ ఆఫ్ అన్న. మీరు ఒక శేఖర్ భాష ఆర్మీ అని ఒకటి స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా నేను దానికి ముందుండి మీకు సోషల్ మీడియా తరఫున వర్క్ చేస్తానన్న. ఎందుకంటే ఎగ్జాక్ట్ గా 1 year బ్యాక్ నాకు ఇట్లనే సేమ్ రాజస్థాన్ లాంటిదే ఇన్సిడెంట్ జరిగిందన్న. ఒక అమ్మాయి, ఆమెకు జరిగిన, ఆమె ఇంతకు ముందు ఎంత 5-10 members బాయ్స్ తోటి ఉన్న విషయాలు నాకు చెప్పుకుంటూ నన్ను బ్లాక్మెయిల్ చేసుకుంటూ తన దగ్గర పెట్టుకొని దాదాపు 1 year పాటు ఇట్లా టార్చర్ పెట్టిందన్న. మనం బయట చెప్పుకోలేమన్నా ప్రస్తుతం. అసలు ప్రజెంట్ మనం ఇట్లా నాకు అన్యాయం జరిగిందని ఎవరు చెప్పుకున్నా సరే మనల్ని వినే పరిస్థితి లేదు. ఫైనల్ గా అమ్మాయి నన్ను మ్యారేజ్ ప్లాన్ తోటి ఒక వేరే నాతో పాటు ఉన్న ఆమె తోటి ఎఫ్ఐఆర్ అని చెప్పి స్టార్ట్ చేసిందన్న. వాళ్ళ భర్త తోటి ఈ విషయాలన్నీ చెప్పేసరికి ఇప్పుడు వాళ్ళిద్దరు గొడవలు వచ్చి ఆ భర్తకు అనుమానం క్రియేట్ చేసి నన్ను చంపించేంత ప్లాన్ చేసిందన్న ఈ అమ్మాయి. సేమ్ చాలా మంది తోటి ఇట్లా రిలేషన్స్ ఉండే, అవన్నీ మనకు చెప్పుకుంటూ మనకు సైలెంట్, మనం ఏమైనా రివర్స్ మాట్లాడితే ఇందులో మాట్లాడుతున్నావు అని చెప్పి రూమ్ లేసి కొట్టడము, లేదంటే జుట్టు పీకడం, లేదంటే 100 డైల్ చేయడం. ఇదే విషయం. ఇంత దారుణంగా ఉన్నదన్న. ఫైనల్ గా నేను ఆ అమ్మాయి నన్ను చంపిద్దామని ప్లాన్ చేసిన ఆడియోస్ అన్ని నా దగ్గర ఉండడం వల్ల నేను ఆ అమ్మాయికి, నేను గతంలో ఆమె నాతో మాట్లాడిన అన్ని దగ్గర పెట్టుకొని ఒక ఫోల్డర్ చేసుకొని ఎప్పుడు ఏమన్నా జరిగినా సరే ఇదైతే మా వాళ్ళకి ఇస్తాను, నీకు ఖచ్చితంగా పనిష్ అవుతుంది, నేను బయటికి రాకపోవచ్చు కానీ ఇవన్నీ అయితే బయట పెట్టి నీలాంటి అమ్మాయిలను మాత్రం వదిలిపెట్టొద్దని చెప్పి మరి రాసుకున్నాను. ఇట్లా ప్రజెంట్ 1 year అయింది. చాలా ఇంపార్టెంట్. ఇవాళ రేపట్లో చట్టం సాక్ష్యాలనే నమ్ముతుంది కాబట్టి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మనందరం కూడా ఇలాంటి చేసే అరాచకాలని ఫస్ట్ కొన్నాళ్ళు భరించాలి. ఆ భరించేటప్పుడు అన్ని రికార్డ్ చేసి పెట్టుకోండి, తర్వాత ఇవ్వాల్సిన టైంలో ఇవ్వాలి. ఇదే జరిగింది నా కేసులో కూడా. అవునన్నా. ఈ మొత్తం సినారియోలో హైలైట్ ఏంటంటే ఒక మొగోళ్ళ తరపున కానీ ఒక అన్యాయానికి గురవుతున్న ఒక అబ్బాయి తరపున ఏదైనా పోరాడుతున్నారంటే మీరే అన్న. మీకు నిజంగా దీని వల్ల చాలా ఫాలోయింగ్ పెరిగింది బాయ్స్ లో. ఎంతో మంది చేస్తారు సైలెంట్. ఒక అమ్మాయికి ఏదైనా ఇన్సిడెంట్, థ్రెట్స్ కూడా పెరుగుతున్నాయి. థ్రెట్స్ పెరిగిన కర్మగాలి ఇది మామూలు అమ్మాయి కేసు అయింటే అంటే ఏదో అక్రమ సంబంధం, దీంట్లో డ్రగ్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యేసరికి పెద్ద మాఫియానే నాకు కాస్త భయపెడుతున్న పరిస్థితి. బట్ స్టిల్ ఐ యామ్ ఫైటింగ్. ఏదైనా మనం మంచి కోసం పోరాడితే మనం కనీసం చరిత్రలో మిగిలిపోతామన్నా. ఇట్లాంటి ఆడవాళ్ళ చేతిలో బలైపోయాడు మంచి కాజ్ కోసం, మంచి కాజ్ కోసం ఫైట్ చేసి పోయినా పర్లేదన్న. కానీ ఇట్లాంటి సైకోల చేతిలో చనిపోవడమో లేకపోతే మనం రోజు హింసకు గురవడం కంటే కన్నా ఖచ్చితంగా మీరు రాజతరుణ్కి సపోర్ట్ గా నిలవాలన్నా, మీ అందరికి మోరల్ సపోర్ట్ గా ఎట్లాంటి సపోర్ట్ అయినా మేము ఉంటామన్నా. మార్నింగ్ నుంచి మీ షో చూసుకుంటూ ఇప్పుడు కాల్ కోసం వెయిట్ చేసి మరి మీతో మాట్లాడాలని దానికోసం చూద్దాము. అంటే ఇంత ప్రూఫ్స్ నేను ఇంత మీడియాలో చూపిస్తున్నా కూడా పోలీసులు ఆ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేసి ఇది తప్పుడు కేసు అని చెప్పి పెట్టట్లేదు. బట్ చూద్దాం, ఇంకో 2-3 రోజులు ఆ అమ్మాయి ఎట్లాగో రకరకాలుగా బెదిరింపులు చేస్తుంది కదా, ఎందుకు వై నాట్ వీ గో అండ్ సిట్ బిఫోర్ నార్సింగి పోలీస్ స్టేషన్ ముందు ఇట్లాంటి తప్పుడు ఎఫ్ఐఆర్లు పెట్టకూడదు, మగాళ్ళకి జరుగుతున్న అన్యాయం నశించాలని చెప్పి మనందరం కూడా ఒక ధర్నా చేద్దాం. ఆ అమ్మాయి ధర్నా చేసేది మనం చేయలేమా? ఎందుకన్నా వేరే చిన్న ఆడపిల్లకి చేస్తే మనం అందరూ ఆడపిల్ల అనే, మన ఇంట్లో ఆడపిల్ల అనే దాంతో అందరం మొగోళ్ళం అందరూ బయటకు వచ్చి చేస్తున్నాం ర్యాలీలు. కానీ ఇంతమంది మొగోళ్ళకి జరుగుతుంటే ఏ ఒక్కరు మొగోళ్ళు బయటికి రాలేని పరిస్థితి. వస్తున్నారు తమ్ముడు, ఇప్పుడు వస్తున్నాను, నువ్వు వచ్చావు కదా, వస్తున్నారు మొగోళ్ళే కదా, ఆడవాళ్ళు కూడా వస్తున్నారు. అదే కదా, అందరూ వెళ్ళి అక్కడ కూర్చొని చేద్దాం. ఇట్లా తప్పుడు కేసులు మానేయండి. తప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టడము లిటరల్ ఎక్స్టార్షన్. ఎఫ్ఐఆర్ పెట్టాము, నీ కేసు తీయాలంటే లాయర్కి డబ్బులు ఇచ్చుకోవాలి, లేకపోతే కొంతమంది పోలీసులు ఏమన్నా లంచాలు మింగేవాళ్ళంటే వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఈ కేసు అని చెప్పట్లేదు, మామూలుగా కేసు పెట్టడం అనేది లైక్ ఒక రేప్ కేసు అంటే అమ్మో తీయాలంటే ₹1 కోటి ఇవ్వండి. థ్యాంక్స్ యుగంధర్ గారు. ఇప్పుడు మగాళ్ళకు కమిషన్ కావాలని ఆయన ఫైట్ చేస్తూ ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేయబోతున్నారు, ఒక అసోసియేషన్ స్టార్ట్ చేయబోతున్నారు. అందులో మీరు ఏమైనా మెంబర్గా చేరతారా? సీరియస్గా మెంబర్గా జాయిన్ అవుతాను. శేఖర్ కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని మార్నింగ్ నుంచి నేను ఒక 10-15 కామెంట్స్ పెట్టానండి యూట్యూబ్ లో ఈ మీ లైవ్ షోకి. ఓకే, దానికి ఖచ్చితంగా మా సపోర్ట్ ఉంటుంది.
థ్యాంక్స్ అండి. చాలా మంది సపోర్ట్ చేస్తారండి. ఈ కమిషన్ నిజంగా వస్తే ఇది హిస్టరీలో నుంచి ఈవిడ గనక నిరాహార దీక్షకు కూర్చుంటే సార్ నేను అదే దాంట్లో ఎదురుగా కూర్చుంటాను, మగాడికి జరుగుతున్న అన్యాయం నశించాలని చెప్పి. డెఫినెట్గా ఎంతమంది వస్తారో చూద్దాం, ఈవిడికి ఎంతమంది వస్తారో చూద్దాం. తప్పకుండా ఆవిడ దగ్గర ఒక కెమెరా పెడితే మీ దగ్గర 2 కెమెరాలు పెడతాం మేము. పెట్టండి, మొహం లేదు. తెలియాలి కదా. ఇదే బ్లాక్మెయిల్ అయిపోయింది సార్. చచ్చిపోతా నిరాహార దీక్ష చేస్తా, మనం చేస్తే ఎలా ఉంటుందో చూపిద్దాం. యోగేంద్ర గారు, ఒక బాధితుడిగా మీ బాధ అంతా కూడా పబ్లిక్గా వచ్చి, బేసిక్గా చాలామంది మగవాళ్ళు చెప్పరు, కానీ మీరు ఇవాళ ఏ విధంగా మోసపోయారు, ఏ కాస్తో మీరు ఫైట్ చేస్తున్నారు అనేది ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి పబ్లిక్గా కొన్ని లక్షల మంది చూస్తున్న సందర్భంలో మీరు ఇవాళ అది ధైర్యంగా చెప్పారు. నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్. అలాగే మద్దతు పలుకుతున్నారు శేఖర్ భాషా గారికి. ఇది టోటల్గా. For more videos like this, subscribe Big TV channel.